పార్టీ కార్యకర్తలు పార్టీని నడపాలి, ప్రభుత్వాన్ని కాదు. రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన ప్రభుత్వ వ్యవస్థల్లో పార్టీ జోక్యం పెరిగితే చట్టం బలహీనపడుతుంది. పోలీసు వ్యవస్థ నుంచి గ్రామీణ ఉపాధి హామీ పథకం వరకు ఇదే ధోరణి కనిపిస్తే నష్టపోయేది సాధారణ ప్రజలే. 100 రోజుల ఉపాధి హామీ పథకం అమలులో పార్టీ కార్యకర్తల ఆధిపత్యం తమ జీవితాలను ఎలా దెబ్బతీస్తుందో ఇప్పుడు ఆ పేద శ్రామికుల మాటల్లోనే వినండి. వైసీపీ పార్టీ అంటున్నారు. ఏదో ఒక ఫీల్డ్ అసిస్టెంట్ ఉంచట్లా. ఫీల్డ్ అసిస్టెంట్గా ఎక్కడ ఏ కాలం ఉందో తెలియదు, ఏ మూల ఏది చేస్తుందో తెలియదు. మళ్ళీ ఈ సంవత్సరం తెలుగుదేశం వచ్చింది కదండి, మొత్తం మారిపోయారు. టీం అంతా మారిపోయింది. ఇంత ముందర ఉన్నవాడు వైఎస్ పార్టీ వాడు అలా పార్టీగా పార్టీ మారిపోతున్నారు. మినిస్టర్లు కూడా మారిపోతారు మొత్తం. ఎప్పటికప్పుడు మారేటప్పటికి వాళ్ళకి ఏ పని ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది తెలుతులే. అసలు మేస్త్రిగా వీళ్ళు ఉండాలి అనేది మీకు అనిపిస్తుందా? మేము అనుకున్న వాళ్ళని వాళ్ళు రానవారు, బాగా చేసిన వాళ్ళని రానవారు. ఇప్పుడు పార్టీ వచ్చి మారిపోతున్నాయి. తెలిసిన వాడికి ఉంచితే ఆడెప్పుడు చేయబోతాడు పని. ఇప్పుడు మటుకి కళ్ళు తీస్తున్నారు కాబట్టి ఎవరికి ఏర్పాటు లేదు. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం వేసుకోవడం తీసుకోవడం అన్ని జరుగుతుంది పని చేయకుండానే. కొంతమంది పెద్దలు ఉంటారు కదా. పెద్దలంటే ఎవరు? కార్యకర్తల పార్టీ వాళ్ళు ఉంటారు కదా. నేను ఈ పార్టీకి సేవ చేశాను, నేను ఈ పార్టీకి సేవ చేశానని చెప్పి తీసుకుంటారు. ఇంట్లో కూర్చొని వేసుకుంటారు ఒక్కొక్కరు. అలా చేస్తున్నారు. అది పని విలువ తీసేస్తున్నారు. అలాంటి వాళ్ళం పోతున్నాం. ఆ పని మీద బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏమంటే మీ ఇంట్లో డబ్బులా అని అడుగుతారు. గవర్నమెంట్ దగ్గర మీ ఇంట్లో డబ్బులా, మీ జేబులో డబ్బులా అని అడుగుతారు. 40 మంది వస్తే 20 మంది పని చేస్తారండి. 20 మంది కూర్చుంటారు. అసలు 20 మంది చేస్తారు. ఎంతసేపు చేస్తారు? ఒక గంట అంతే. మీకు తెలుసా 8 గంటల పని అని? నాకు తెలియదు. ఇంత కొలత ఇటువరకు కొలత ఇచ్చేవాడు. ఇప్పుడు కొలత లేదు. కొలత చూపించేవాళ్ళు లేరు. ఒక మేటు కూడా కానీ ఇటువరకు బయట వాళ్ళు వచ్చేవాళ్ళు. ఆఫీసర్లు వచ్చి 10 రోజులకు ఒకసారి చెక్ చేసేవాళ్ళు. ఇప్పుడు చెకింగ్ కూడా లేదు, రావట్లేదు కూడా. ఫోటోలు తీస్తాం, వెళ్ళిపోవటం. ఒక గంట కూర్చొని 9 గంటల కల్లా వెళ్ళిపోతాం. వాళ్ళు చేయమని కూడా చెప్పట్లేదా? ఇంకా చేయమని చెప్పరాలి. చిన్నపిల్లలు రావట్లేదు. ఇప్పుడు కళ్ళు పెట్టిన తర్వాత రావట్లే. పని చేయని వాళ్ళు ఉంటారు. ఎక్కువ ఆలే ఉన్నారు. ఎక్కువ చేసేవాళ్ళు తక్కువ. ఉన్నవాళ్ళు వచ్చేస్తున్నారు, లేని వాళ్ళు ఉంటున్నారు. ఉన్నవాళ్ళు వచ్చారంటే వాళ్ళకి ప్రెస్టేజ్గా టైంకి వస్తున్నారు, కళ్ళు తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఈ మా ఇప్పుడు లేని వాళ్ళు ఏమో భయపడి ఆ టయానికి వచ్చి చేసి అలా అక్కడ కూర్చుంటున్నారు. మన సంవత్సరం పని లేదు, ఈ సంవత్సరం పని లేదండి. ఉన్న వాళ్ళకే పెట్టేస్తే లేని వాళ్ళకి, ఉన్న వాళ్ళు తీసేసి లేని వాళ్ళకి పెట్టుకోండి. ఉపాధి అంటే ఏంటి? లేని వాళ్ళకే కదా. మాకు ఈ పని ఉంటే కనుక చేసుకుంటూ ఉంటాం, వేరే పని లేదు. ఉపాధి ఉన్న వాళ్ళు అందరూ వస్తున్నారండి. వాళ్ళకి ఆ పని ఉంటుంది, ఈ పని ఉంటుంది. మాకు పని లేని వాళ్ళకి ఏ పని ఉండట్లేదండి. ఈ పని మీద బతికేవాళ్ళం అండి మేము. 100 రోజులు పెట్టవలసిన పని మాకు పెడతలేదండి. పని ఉన్నవాళ్ళు, వేరే పని ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు కూడా వచ్చేస్తాం వల్ల మాకు లేని వాళ్ళకి పని ఉండట్లేదండి. పని లేదని అంటే ఏమైనా అడిగిన వాళ్ళమే పడిపోతారు. ఏమన్నా మా పార్టీకి పనికి సంబంధం ఏంటండి? పని చేత అయిన వాళ్ళు పెట్టాలండి. వాళ్ళకి తెలిసిన వాళ్ళని ఆ కాలువలు ఎలా చేయించాలి, ఎక్కడెక్కడ కాలువలు ఉన్నాయి అన్ని తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని పెట్టాలండి. తెలియని వాళ్ళని పెట్టేసి మా పార్టీ వచ్చిందని దాన్ని పెట్టేసి ఆయన పార్టీ వచ్చింది ఆయన పెట్టేస్తే ఎలాగవుతుంది? మధ్యలో మాలాంటి వాళ్ళని పోతున్నాం. 4 వారాలకి అయిపోయింది పని అంటున్నారండి. చేసిన వాడికి ఆడట్లేదు, చేయలేని వాడికి ఆడట్లేదు. పెన్షన్ వచ్చిన వాళ్ళు వాళ్ళకి పెన్షన్ వస్తుంది, ఇటు ఈ పనికి వస్తున్నారు. ఇప్పుడు పెన్షన్ వచ్చిన వాళ్ళు వచ్చి పెన్షన్ తీసుకుంటున్నారు, కూర్చుంటున్నారు. వాళ్ళు చేయలేనప్పుడు మరి ఇంట్లోనే ఉండాలి. మరి మా మీద ఆధారపడితే మేము మాత్రం ఏం చేస్తాం? పని వాళ్ళే పని చేసేస్తాడు, మాది పని చేసేస్తాడు. పక్కన చేసేవాళ్ళు అదేంది మేము చేస్తాం అన్నారు కొంతమంది. ఆ పని మీద బతికే వాళ్ళకి ఇంకో 20-10 రోజులు పెంచాలి కానీ ఉన్నది తగ్గించేస్తున్నారు. అసలు పనే పెడతలే. పని 100 రోజులన్నా పెడతలేదు. ఉన్న రోజులను పూర్తి చేయాలి కదండి, అయ్యలేదు. కానీ ఇంకొకటి ఆలోచించారా? గ్రామం ఎంత నష్టపోతుందో, ఎన్ని పనులు మిగిలిపోతున్నాయి. అసలు ఏ కాలువ అవ్వలేదు. అసలు ఊళ్ళో ఒక్క కాలువ అవ్వలేదు. పంట కాలువలు చేయలేదు. మరి రైతులకి ఎంత ఇబ్బంది? రైతులకు ఉపయోగపడే ఒక్క కాలువ చేయలేదు. వాళ్ళు వేసుకొని చేయించుకుంటున్నారు కుక్కలు ఎంత. ఉపాధి హామీ పథకం లబ్ధిదారుల ఎంపికలో పార్టీ కార్యకర్తల జోక్యం అధికంగా ఉండటంతో ప్రతి గ్రామంలో పేద, ధనిక, ఉపాధి ఉన్నవారా, లేనివారా, శ్రామికుల, వృద్ధుల అనే తేడా లేకుండా అర్హత లేదా అవసరం లేకపోయినా వేలాది మంది పథకం కింద కూలీలుగా నమోదవుతున్నారు. ఉపాధి పనుల ఎంపిక, వాటి లెక్కలు పూర్తిగా రాజకీయ కార్యకర్తల గుప్పెట్లోనే.
అలాగే ఉపాధి హామీ పథకాన్ని సమన్వయించే గ్రామస్థాయి సిబ్బంది ఎంపికలో అర్హత, సామర్థ్యం, ప్రజాహితం కంటే రాజకీయ కండువాకే ప్రాధాన్యం పెరిగితే నష్టపోయేది పేద శ్రామికులు, రైతులు, గ్రామమంతా. ఉపాధి పనికి వెళ్తాను. 300 మంది ఉన్నాయి, 100 మంది ఉన్నాయి, 10 మంది పని చేస్తారు. కప్ప వాళ్ళు కూకుంటాం లేచి వస్తారండి, ఒక మచ్చ రేపించుకొని. గంట సేపు అన్నా పని చేయరు, చేపించేవాళ్ళు లేరు, అక్కడ చేపిరు, చెప్పరు. ఎప్పుడే వెళ్ళిపోదామని చూస్తారు ఇంటికి వచ్చి. మాకు బాగోలేదండి. 10 మంది చేస్తున్నారు, ఆ 10 మందిలో నేను. ఈ పని అలా చేయటం బాగోలేదు. ఆ పని మార్చాలి, చేపించాలి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మార్పు తేవాలి. ఇవి ప్రతిపక్షం మాటలు కావు, రాజకీయ విశ్లేషకుల మాటలు కావు. 100 రోజుల పనిపై ఆధారపడి బతుకుతున్న పేద గ్రామీణ కూలీల మాటలు. వీరి బాధ వినిపించకపోతే ఏ సంక్షేమ పథకం విజయవంతమైందని చెప్పగలం? గ్రామీణ ఉపాధి హామీ పథకం రాజకీయ కార్యకర్తలకు ఉపాధి కల్పించడానికి కాదు, పేదలకు ఉపాధి కల్పించడానికి. పథకాన్ని పార్టీ ఆధిపత్యం నుంచి కాపాడితేనే పేదల గౌరవాన్ని, గ్రామాల భవిష్యత్తును కాపాడగలం. జై ఆంధ్రప్రదేశ్. గ్రామదీప్ ట్రస్ట్.